గోషామహల్ పోలీస్ మైదానాన్ని సందర్శించారు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. పోలీస్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించ తలపెట్టినందున అక్కడున్న పోలీస్ శాఖకు సంబంధించిన బ్లాక్స్ తరలిస్తున్నామన్నారు. నేటితో తమ శాఖకు చెందిన అన్ని విభాగాలను తరలించి వైద్య శాఖకు అప్పగించామన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు ట్రైనింగ్ లో నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ విద్యలు ప్రదర్శించారు. మహిళలు నిరసన తెలిపే సమయంలో వారిని సురక్షితంగా తరలించేందుకు 30 మందితో స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీం సిద్దం చేశామన్నారు. గోషామహల్ నుంచి తరలించిన హార్స్, డాగ్ కెనాల్ తదితర బ్లాక్స్ తాత్కాలికంగా నిర్మించామని, సంవత్సరంలోగా తమకు సంబంధించిన బిల్డింగ్స్ పనులు పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 55 కోట్లు కేటాయించారని, పోలీస్ కార్పొరేషన్ ద్వారా బిల్డింగ్ నిర్మిస్తామన్నారు. విదిలించుకోకుండా కాళ్ళని లాక్ చేశారు సార్. ఈ లాక్ అన్నింటికి అప్లై చేయాల్సి వస్తుంది సార్. దీని పేరు ప్రామిస్ లాక్ సార్. లిఫ్ట్ చేశారు క్యారీ చేయడానికి. ఈ బందోబస్తులు వెళ్లే సమయంలో మేము గమనిస్తున్నాము, రోజువారీగా ఎన్నో ధర్నా కార్యక్రమాలు, వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి సిటీలో. ఇది రాష్ట్ర రాజధాని కనుక ప్రొటెక్ట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ ట్యాకిల్ చేస్తూ ఉంటుంది. చెలో సెక్రటేరియట్ అని, లేకపోతే చెలో అసెంబ్లీ టైంలో, ధర్నా చౌక్ దగ్గర, అదే కాకుండా అనేక ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మేము చూసాము. ముఖ్యంగా సుల్తాన్ బజార్ లో మెడికల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర జరిగిన సందర్భంలో అప్పుడు అందరం మేము మా మీటింగ్ లో డిస్కస్ చేశాము. చేసిన తర్వాత మన ఒక మహిళ, ఎందుకంటే అప్పుడు ఆరోపణ ఏమొచ్చిందంటే మగ ఆఫీసర్స్ సిబ్బంది వెళ్లి ట్యాకిల్ చేశారు అనే ఆరోపణ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉమెన్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళు సరైన ట్రైనింగ్ లేకపోవడంతో వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోయారు. సో వీరు వెళ్లి అంతరాయం కలిగింది. దానివల్ల కొన్ని ఆరోపణలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాయి కనుక ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలి, స్పెషల్లీ ట్రైన్డ్ ఉండాలి. వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, టెక్నిక్స్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్స్ లో ఏంటి, లిఫ్టింగ్ లో ఏంటి, ఏం చేయాలనేది వారికి ట్రైనింగ్ ఇస్తే గానీ మనం ఇది అధిగమించలేమని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డీసీపీ సిఆర్ రక్షిత గారు, అదే కాకుండా కిష్టయ్య, ఇతర ఆఫీసర్స్ అందరు కూడా కృషి చేసి ఈరోజు ఈ ఒక స్వాట్ టీమ్, స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్, స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి మేము క్రియేట్ చేశాము. స్వాట్ ఇప్పటి నుండి దాని రెఫరెన్స్ అనేది మేము ఇప్పటి నుంచి స్వాట్ టీమ్ పంపించండి అంటే వీరు వెళ్తారు. మీకు కూడా స్వాట్ అనగానే మీరే తొందరగా వెళ్లి ట్యాకిల్ చేసుకోవాలి. ఆర్ఎస్ఐ మోనిక ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన ట్రైనర్స్ అందరు కూడా ఉన్నారు, వారి పేర్లు. ఈ బందోబస్తులు వెళ్లే సమయంలో